మన అమ్మ 9 నెలలు మోస్తే మన నాన్న 4 ఏండ్లు చేయబట్టుకొని నడిపిస్తే బతుకంతా నడిపించేది మన బడి, మన చదువులమ్మ ఈ ఒడి. ఇవాళ నాగరాజు గారు కనుక ఆ బడి లేకపోతే, ఆ చదువు లేకపోతే ప్రపంచానికి నాగరాజు గారు తెలిసేవారు కాదు. బడి లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచానికి తెలిసేవారు కాదు. అసమానతలు తుడిచి సమసమాజ నిర్మాణం చేసేది చదువు మాత్రమే. తరాల యొక్క తలరాతను తిరగరాసేది అక్షరం మాత్రమే. ఆ అక్షరాన్ని అణగారిన సమాజానికి అందించి ఇవాళ అగ్రస్థానంలో నిలబెట్టినటువంటిది చదువు మాత్రమే. ఆ చదువును అందించినటువంటి బడికి ఈరోజు మనం జవసత్వాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మనమ్మ గర్భంలో కలిసిపోతుంది కావచ్చు, కానీ మనకు చదువు నేర్పినటువంటి బడి ఏదైతే ఉందో మన తర్వాత తరాలకు కూడా తరతరాలకు కూడా నిలబడేటువంటి దేవాలయం మన ప్రభుత్వ పాఠశాలలు. హిందువులు గుడికి వెళ్తే, ముస్లింలు మసీదుకి వెళ్తే, క్రిస్టియన్లు చర్చికి వెళ్తే సబ్బండ సమాజం ఏకమై వచ్చేటువంటి సామాజిక దేవాలయం ప్రభుత్వ పాఠశాల. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దీన్ని బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి పేరు మీద సంవత్సరానికి 85,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. వాళ్ళ ఏ ప్రభుత్వ పాఠశాల చదువుకునేటువంటి విద్యార్థికైనా 85,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అంత మొత్తం ఖర్చు పెట్టి అంత క్వాలిఫైడ్ టీచర్స్ని ఇచ్చినప్పటికీ కూడా మన పిల్లలు ఆశించినంత గొప్పగా రాణించలేకపోతున్నారు. ప్రజ్ఞావంతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వం కావలసినటువంటి అన్ని సౌకర్యాలను సమకూర్చింది. విద్యా ప్రమాణాల విషయంలో మొత్తం భారతదేశంలోకి వెళ్ళా ఇవాళ తెలంగాణ రాష్ట్రం 30వ స్థానంలో నిలబడింది. చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నాం. మనకంటే వరస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి స్టేట్స్ 5-6 స్థానంలో ఉన్నాయి. మన విద్యా ప్రమాణాలు పెరగాలి. వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు కనుక 2 మాటలు మీకు చెప్పేసి నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరపతి సంఘానికి సంబంధించిన పెద్దలందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ అధికారులు వచ్చినా మన జీవన స్థితి మారాలంటే పాలసీస్లో అమెండ్మెంట్స్ రావచ్చు, సంక్షేమ పథకాలు 100,000 కోట్లు రావచ్చు, కానీ మన జీవన స్థితి మారాలంటే దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలి. ఎదిగిన వారు ఎదిగినట్టుగా ఎవరికి అందనంత దూరానికి వెళ్ళిపోయి తన ఎదుగుదలకు కారణమైనటువంటి మూలాన్ని విస్మరించిన పాపమే నేటి పేదరికానికి శాపం. నన్ను కన్నటువంటి నా సమాజం నాకు చెప్పులు ఇచ్చింది, నాకు తిండి పెట్టింది, నాకు పుస్తకాలు ఇచ్చింది. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ ఆ డబ్బులు నీకు అన్నం పెట్టలేవు. అనేక మంది చేతులు, అనేక మంది శ్రమ, అనేక మంది స్వేదం చిందిస్తే అది నీ కంచములో అన్నమై నీ కడుపులో ఆకలి తీర్చగలిగింది. మన ఆనందం వెనకాల, మన అవసరం వెనకాల, మన అస్తిత్వం వెనకాల, మన సౌభాగ్యం వెనకాల యావత్తు సమాజం యొక్క శ్రమ స్వేదం ఉందనేటువంటి సత్యం మనకు అర్థం కావాలి. తిరిగి మనం సమాజంకి మన వంతుగా మనం చేయూతనిచ్చినప్పుడు మన జీవితానికి సార్థకత ఉంటుంది. ఎంత గొప్పగా ఎదిగామనేది ప్రామాణికం కాదు, ఎంత సంపాదించామనేది ప్రామాణికం కాదు. నువ్వు పుట్టి పెరిగినటువంటి సమాజానికి, నువ్వు చదువుకున్నటువంటి గడ్డకి, నువ్వు చదువుకున్నటువంటి బడికి నీ వంతుగా నువ్వు గతించిన తర్వాత, ప్లీజ్ ఇక్కడ ట్రై టు అండర్స్టాండ్, బతికిన వాళ్ళందరూ బతికినట్టు కాదు, డబ్బు సంపాదించిన వాళ్ళందరూ సంపాదించినట్టు కాదు. గతించిన తర్వాత కూడా నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా 4 కాలాల పాటు నువ్వు జీవించగలిగే స్థాయిలో పెద్దలు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఒక గ్రామ విద్యాభివృద్ధి కమిటీగా ఏర్పాటు చేసుకుని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మేము ఈ అప్పీల్ చేశాం. ఒక పీక్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఆ ఉద్యమాన్ని ఆపేసేసారు, ఎందుకో తెలియదు. ఇవాళ ప్రభుత్వం ఆ కాన్సెప్ట్ని తీసుకుంది, మన ఊరు మనబడి అనేటువంటి కాన్సెప్ట్ని. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీతో, ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారితో మన కార్యక్రమాలు ఇచ్చిన తర్వాత స్టేట్ అంతా కూడా అది ఇంప్లిమెంట్ జరుగుతుంది. వాళ్ళు గౌరవ ఆకునూరు మురళి గారి విద్యావేత్తలు పెద్దలతో కలిసి మన బడిని, మన గ్రామాన్ని బాగు చేసుకోవడంలో మనందరం కూడా ముందుకు వచ్చేసేసి గౌరవ శాసనసభ్యులు గారు మన బడి బాగోగుల విషయంలో యావత్తు వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్ని బలోపేతం చేసేటువంటి విషయంలో మన బడుల్లో చదువుకునేటువంటి బడుగు బిడ్డలే 70% ఉన్నటువంటి బడుగు బలహీన బంగారు తెలంగాణ, బంగారు బిస్కెట్ ఇస్తున్నావు, బాత్రూమ్లు కట్టిస్తున్నావు, బెడ్రూమ్లు కట్టిస్తున్నావు, బంగారు తెలంగాణ నిర్మాణం కాదు,
బడుగు బిడ్డలు చదివేటువంటి బడుల పునాదులను బలోపేతం చేస్తే బంగారు తెలంగాణ నిర్మాణం అవుతుంది. ఈ బడులు బలోపేతం చేసే విషయంలో మనందరం కూడా సమిష్టిగా కృషి చేద్దాం. మనందరికీ నాయకత్వం వహించాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు గారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.